కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు గత 65 రోజులుగా ఒక ఆడబిడ్డని చూడకుండా అన్యాయంగా అమానుషంగా జైల్లో ఉండి న్యాయ పోరాటంలో ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, కౌరవులు తాత్కాలికంగా విజయం సాధించిన మరి పాండవులు న్యాయంగా ఎలా గెలిచారు అదే పద్ధతిలో ఈనాడు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ ఇచ్చి మరొకసారి న్యాయమే గెలుస్తుందని నిరూపించినటువంటి సుప్రీంకోర్టుకి మనందరి పక్షాన కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం చేత కానటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కుమ్మక్కై కవిత గారి మీద అక్రమమైనటువంటి కేసు మోపి వారిని జైలు పంపడం ద్వారా కేసీఆర్ గారి కుటుంబాన్ని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి మరి కొంచెం స్వల్పమైనటువంటి తేడాతో విజయం సాధించారు. కానీ నిజంగా ఆ స్కామ్ అనేది జరిగిందా లేదా అని చూస్తే నిజంగా జరిగింది కాదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యమైనటువంటి కేజ్రీవాల్ గారు ఇండియా కూటమిలో ఉన్నారు. మరి ఆయన్ని కూడా ఆ కేసులో అక్రమంగానే మరి బనాయించాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కేజ్రీవాల్ గారు అవినీతికి వ్యతిరేకంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల అధికారంలోకి వస్తే అటువంటి కేజ్రీవాల్ను కూడా మరి వాళ్ళు బీజేపీ వాళ్ళు, కేజ్రీవాల్ గారికి వచ్చేసరికి బీజేపీ వ్యతిరేకం, కవిత గారికి వచ్చేసరికి కాంగ్రెస్ వ్యతిరేకం. నిన్న బెయిల్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యారంటున్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారు మరి కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారంటున్నారు. అంటే కాంగ్రెస్కి బెయిల్ ఇప్పించే అవకాశం ఉంటే కేజ్రీవాల్కి ఇప్పించేవాళ్ళు కదా. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? అందుకనే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని దెబ్బతీయాలని ఇటువంటి కుట్రలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. అయినా కానీ మరి అంతిమ విజయం బీఆర్ఎస్ పార్టీ, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి పార్టీ మరి గెలిచింది అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఎందుకు